పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బండకిందపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లాబాబు రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఊటుకూరి మదన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పరిపాలన నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నా పేరు మదన్ మోహన్ రెడ్డి. ఈ బండకిందపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా నేనే ఉన్నాను. నా మీద దయతో మా చెల్లాబావన్న నా కష్టాన్ని గుర్తించి 20 సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నాడు. దీనికి చెల్లాబావన్నకు నా కృతజ్ఞత ఎంత తెలియజేసినా చాలదు. ఎన్నటికీ రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో సూపర్ 6 పథకాలు అనేటివి ప్రజల్లో చాలా చొచ్చుకుపోయినాయి. సో ఇంతవరకు జనాల్లో ఏ పొద్దు లేని ఆనందం ఈరోజు పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ప్రతిరోజు బస్సుల్లో పోయేదానికి ఎంత అమౌంట్ వస్తుందో, ఎంత డబ్బు మిగులుతుందో వాళ్ళ కళ్ళ ఆనందం చూస్తేనే సంతోషం తెలుసు. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం, ప్రతి ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ 15,000 వచ్చేడిగా కూటమి ప్రభుత్వం ఈరోజు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు వేసింది. పోతే దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు చెప్పినారు. మాట ప్రకారం ఏ తల్లి కళ్ళలో నీళ్లు చూడకూడదని, కట్టెలు పొయ్యితో పండేయకూడదని దీపం పథకంతో ప్రతి సిలిండర్లు ప్రతి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. పోతే పెన్షన్ విషయంలో మాట తప్పకుండా ఎలక్షన్లో చెప్పిన కాడికి ఎలక్షన్గా ముందు 2 నెలల ముందు నుండి ఇక్కడ 4,000 రూపాయలు అదనంగా డబ్బులు వేసింది కాక ప్రతి నెల 3,000 నుండి 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఈ ఘనత దేశంలో మన రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు ఇంత పెన్షను. ఇది మాత్రం ఎంతో చాలా గొప్ప పథకం ఇది. దీనికి మించిన పథకం లేదు. మళ్ళీ పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 1వ తేదీ నుండి అవకాశం కల్పించినామని మొన్న క్యాబినెట్లో చెప్పినారు. ఈ క్యాబినెట్లో నుండి ఇంకొత్త పెన్షన్లు ఎవరు అర్హులు ఉండారో వాళ్ళకందరికీ మా చల్లాబాబు ద్వారా మా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళు నిన్న వాళ్ళకి పెన్షన్లు తీర్చేదానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోతే చల్లాబాబన్న కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఇచ్చినాక చల్లాబాబన్న ఇచ్చిన పుంగనూరు నియోజకవర్గంలో అరాచకాలు దౌర్జన్యాలు ఏవీ లేకన్నా సామరస్యంగా ప్రజలు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఎక్కడ కానీ ఏ సమస్య లేదు. ప్రతి కుటుంబం చల్లగా ఉంది. ముందు వైసీపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ జనసేన బీజేపీ టీడీపీ కలుసుకున్న దానివల్ల జనాలలో ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండడానికి ఏ ఇబ్బంది లేకన్నా కనీసం పల్లెల్లో రైతులకు పశువులకు కూడా దానా కావాలంటే కూడా సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు. ఇంకా ఏం కావాల్సిన సౌకర్యం అడిగిన వెంటనే కల్పిస్తాడు ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఎల్లవేళ రుణపడి ఉండాలని ఈ గ్రామ కమిటీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి అందరికీ మా చెల్లాబావన్న ద్వారా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ద్వారా మేము వాళ్ళకి పరిష్కరించడానికి ముందుంటానని తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై చల్లా రామచంద్రారెడ్డి గారు.